క్రాంతి నందిని పక్కకు చేరి నందిని పేస్ని కదిపి పడుకుందో లేదో టెస్ట్ చేసి తన చేతులని నందిని ఎద సంపదపై పెట్టి నందిని ఎద అందాలను ఆస్వాదిస్తూ నందినిని కామంతో విహాస్త్రాన్ని చేసి ఎదురుగా నగ్నంగా ఉన్న తన చెల్లి అందాలను తనివి తీర చూస్తూ స్పృహిస్తూ ఆనందపడుతుంటే తన ఒంటికి తగులుతున్న చల్లని స్పర్శలో నిద్రలోనే నందిని ఫీల్ అవుతూ అలానే పడుకొని ఉంటుంది. కొద్దిసేపటికే తన అంగాలలో వస్తున్న పెయిన్‌కి నిద్ర లేచేసరికి తన ఒంటి మీద నూలు పోగు లేకుండా క్రాంతి అన్నయ్య తనలో కదులుతుంటే, "అన్నయ్య ఏం చేస్తున్నావు?" అంటూ నందిని క్రాంతిని గెంటెయ్యబోయేసరికి క్రాంతి నందిని చేతులను అదిమి పట్టుకొని, "ఏంటే గెంటేస్తున్నావు? అన్నయ్య అంటున్నావు నన్ను? నేను ఏమైనా మీ అమ్మ కడుపులో నుండి వచ్చానా? మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు. నువ్వు నా చెల్లివి కాదు. అందాల విందువి. మూసుకొని నాకు కోపరేట్ చెయ్యి. లేదంటే నిన్ను బట్టలు లేకుండా న్యూడ్ తీశా. ఆ వీడియో బయట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా. నాకు మూడు వచ్చినప్పుడల్లా నువ్వు నా కోరిక తీరిస్తే. ఈరోజు నీకు కొత్తగానే ఉంటుంది. నొప్పిగానే ఉంటుంది. అలవాటైతే అది తీయని బాధ అవుతుంది. నువ్వు కూడా రోజు సుఖపడతావు. ఏంటి అర్థమైందా? లేదు, నేను ఈ విషయం అమ్మకి చెప్తా. నాన్నకి చెప్తా అంటే నీ వీడియో తెలుసు కదా ఎక్కడ ఉంటుందో? నీకు ఇంకా కోపం తెప్పిస్తే మీ అమ్మని కూడా ఉరివేసి నీ వల్లే చనిపోయిందని సూసైడ్ నోట్లో రాసి మీ అమ్మని చంపేస్తా అని క్రాంతి భయపెట్టగానే నందిని క్రాంతిని గెంటేస్తూనే తన తనువుని క్రాంతికి సొంతం చేసేస్తుంది. కోరిక తీర్చుకునేదాకా క్రాంతి నందినితో గడిపి ఆమని రూంలోకి వెళ్ళిపోతాడు. నందిని తన కాళ్ళ మధ్యలో వస్తున్న నొప్పికి విలవిలాలాడిపోతూ బాధని గొంతులో దిగమింగి లేవలేని స్థితిలో వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని అలాగే షవర్ కింద వాష్రూంలో కూర్చొని కన్నీళ్ళింకిపోయేదాకా ఏడుస్తూ ఉంటుంది. నందిని లేచి స్నానం చేసి రూంలో తన బ్లడ్ నందిని లేచి స్నానం చేసి రూంలో తన బ్లడ్ అంటున్న బెడ్‌షీట్‌ని తీసి బ్లడ్ కనిపించకుండా మడతపెట్టి వేరే బెడ్‌షీట్ బెడ్ మీద వేసి ఏమీ తెలియని దానిలా నిద్రపోతుంది. మార్నింగ్ ఆమని లేచి రెడీ అయ్యి నందిని రూమ్‌కి వచ్చి, "ఏంటి నందిని ఇంకా రెడీ అవ్వలేదు? త్వరగా రెడీ అవ్వు. బయటికి వెళ్దాం" అనగానే, "లేదు ఆమని, నేను రాలేను. పీరియడ్స్ వచ్చాయి. చాలా పెయిన్‌గా ఉంది" అని అబద్ధం చెప్పి అలానే రూమ్‌లో పడుకుంటూ, "మీరు వెళ్ళి రండి. మళ్ళీ మీ మధ్యలో నేనెందుకు? పానకంలో పుడకల్లాగా" అని నందిని అనగానే, "సరే మరి మేము వెళ్తున్నాం" అని ఆమని క్రాంతిలు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు జ్యూస్ తీసుకొని వస్తారు. మళ్ళీ ఆమని జ్యూస్ తాగి నిద్రపోతే జ్యూస్ తీసుకొని క్రాంతి నందిని రూమ్‌కి వెళ్ళి, "ఇదిగో ఈ జ్యూస్ తాగు" అనగానే, "ఎందుకు? నిద్రపోతే మళ్ళీ నన్ను అనుభవించడానికా? అలాంటివేమీ కుదరవు" అని నందిని గట్టిగా చెప్పేసరికి క్రాంతి కోపంతో నందిని జుట్టు పట్టుకొని మొహం మీద కొట్టి, "ఏంటి నకరాలు పోతున్నావు? చేస్తావా చెయ్యవా?" అంటూ అనేసరికి నందిని తప్పక మళ్ళీ ఒప్పుకునేసరికి మళ్ళీ బలవంతంగా క్రాంతి నందినిని అనుభవిస్తాడు. అలా వారం రోజులు వైజాగ్‌లో ఉండి ఇంటికి వెళ్ళిపోతారు. నన్ను చిత్రవద చేసి నన్ను అనుభవించిన నా అన్నయ్య క్రాంతిని నువ్వు వదలకు, ప్లీజ్ వదలకు అని మొదటి పోస్టు అవగానే ఆ పోస్టు చూసిన అంజలి, చారి, కాలేజీ స్టూడెంట్స్, మీడియా ఆ పోస్ట్‌కి కామెంట్స్ రూపంలో, "ఆ నా కొడుకు నాకు దొరికితే వాణ్ణి అడ్డంగా నరికేసేవాణ్ణి" అని ఒకడు, "అలాంటి వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి" అని ఇంకొకడు, "వాడిని రోడ్డు మీద బట్టలు విప్పి ఏది చూసుకొని మొగోడని రెచ్చిపోతున్నాడో దాన్ని కోసేయాలి" అని ఒకడు. పిల్లలు ఏం చేస్తున్నారో కనీసం తల్లిదండ్రులు పట్టించుకోరా? కొడుకుని కని రోడ్డు మీదకి వదిలేయడమేనా? సొంత చెల్లిని అనుభవించినోడు మిగతా ఆడవాళ్ళని వదులుతాడని గ్యారంటీ ఏంటి? ఇలాంటి వాణ్ణి వదలకూడదు అని ఒక ఆమె. ఇండియాలో ఏమి చేసినా చెల్లుతుంది.
సరైన శిక్ష పడదు అని. సిస్టమ్ మారాలి, ప్రభుత్వం మారాలి అని ఒకడు. పాత కేసులే చాలా ఉన్నాయి. కొత్తగా ఈ కేస్‌ని పోలీసులు వీణ్ణి ఎక్కడ శిక్షిస్తారు? వీడి నెంబర్ వచ్చేసరికి వీడు బెయిల్ మీద బయటికి వచ్చేస్తాడు అని ఒకడు. ముందు ఆ క్రాంతిగాడిని పేస్ చూపించండి. మాకు వదలండి. మేము చూసుకుంటా వాణ్ణి అంటూ ఒకడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, చెల్లెమ్మా, నీకు మేము అందరం ఉన్నాం అని క్రాంతికి శిక్ష పడేదాకా వదిలేదే లేదు అంటూ ఒకడు. కామెంట్స్ చేసిన ఆడవాళ్ళకి హాయ్ ఎలా ఉన్నావ్ అని అడిగేవాడు ఒకడు. ఇలా మొదటి పోస్ట్ కింద కామెంట్స్ వస్తుంటే చంపాలి చంపాలి, క్రాంతిని చంపాలి, చంపాలి చంపాలి, క్రాంతిని చంపాలి అని నినాదాలతో రోడ్స్ మీద ధర్నాలు చేస్తారు. ఆ పోస్ట్‌కి కామెంట్స్ చూసిన నందిని నేను ఎలాగో ఆ బాధని అనుభవించాను కానీ నాలా ఏ ఆడపిల్ల ఇలాంటి బాధ పడకూడదు అని పోస్ట్ చేశా. మీరు మీ ధర్మాన్ని ఆపి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి అని. మీ అందరి ప్రేమకి నా ధన్యవాదములు అని కామెంట్ పోస్ట్ చేసేసరికి ఇదంతా గమనిస్తున్న క్రాంతి హమ్మయ్య! బ్రతికిపోయాన్రా బాబు అనుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు రాత్రి క్రాంతి ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొడుతూ, ఎంజాయ్ చేస్తూ టాయిలెట్‌కి వెళ్తాడు. టాయిలెట్‌లో క్రాంతి మొహం మీద కర్చీప్ నొక్కిపెట్టి టాయిలెట్ నుండి పక్కకు తీసుకుపోతాడు ఒకడు. తర్వాత రోజు పొద్దున 7 గంటలకు అందరికీ ఫోన్‌లో అన్ని న్యూస్ ఛానల్‌లో లైవ్ వీడియో వస్తుంది. వీడియోలో ఫేస్‌కి మాస్క్ పెట్టుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, లైవ్ ఆన్ చేసి క్రాంతిని ఒక పెద్ద చెట్టుకి తలకిందులుగా 2 కాళ్ళు విడదీసి క్రాంతిని కట్టేసి నీ పేరు క్రాంతినా అని ఆ మాస్కు వేసుకున్నవాడు అడిగితే క్రాంతి హా! అవును అంటాడు. నందిని నీ చెల్లినా అని మళ్ళీ మాస్కు వేసుకున్నవాడు అడిగితే హా! అవును నా చెల్లి నందిని. అయితే ఏంటి? నువ్వు ఎవరు? నన్నెందుకు కట్టేశావు? అని క్రాంతి అడిగితే నీలాంటి కామాంధునికి నేను శిక్షని వేసే యముణ్ణి అంటాడు ఆ మాస్కు వేసుకున్నవాడు. నందినిని నువ్వు వైజాగ్ రూంలో చెల్లి అని చూడకుండా అనుభవించావా? చెప్పు. యముడు అడగగానే ఏం మాట్లాడుతున్నావు? వైజాగ్ ఏంటి? నందిని ఏంటి? నాకేం తెలియదు అని క్రాంతి బుకాయిస్తాడు. ఏంట్రా నిజాన్ని ఒప్పుకోవడం లేదు? అంటూ క్రాంతి జుట్టు పట్టుకొని మెలేసి జుట్టు ఊడిపోయేలా లాగి మొహం వాచిపోయేలా కొట్టి చెప్పరా నువ్వు నీ పక్కలోకి రాకపోతే ఇలానే కదా నువ్వు చేసేది అంటూ నందినిని ఇలానే కదా నువ్వు హింసించి ఒప్పించావు అంటూ క్రాంతి మొహం మీద ఇంకా గట్టిగా యముడు గుద్దితే హా అవును అంటూ వద్దు నన్నేమి చెయ్యొద్దు అని క్రాంతి బతిమాలతాడు. అయ్యయ్యో నేను నిన్నేమి చెయ్యను. చేస్తే నువ్వు సోషల్ మీడియాలో న్యూడ్‌గా ఉన్న నందిని వీడియో పోస్ట్ చేస్తావు కదా అంటూ చెట్లని కోసే రంపం మిషన్ ఆన్ చేసి యముడు క్రాంతి ఒంటి మీద ఉన్న బట్టలు అన్ని కోసి నూడ్‌గా వేలాడుతుంటే అలాంటి వీడియోనే కదా నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అన్నది అంటూ న్యూడ్‌గా తలకిందులుగా వేలాడుతూ ఉన్న క్రాంతికి ఎదురుగ్గా కెమెరా తీసుకొచ్చి క్రాంతి ఫేస్‌ని క్లోజప్ చేసి చూపిస్తూ నేను యముడు, కామందులకి యముడు. తప్పు చెయ్యాలనుకున్నవాడు ఈ వీడియో చూడండి. నేను ఈ క్రాంతి ఉన్న లొకేషన్‌ని చెప్తాను. ఎవరన్నా వచ్చి వీణ్ణి కాపాడుకోవాలి అనుకుంటే కాపాడుకోండి అంటూ లొకేషన్ ఎక్కడో యముడు లైవ్‌లో చెప్పి రంపం మిషన్‌ని ఆన్ చేసి క్రాంతి 2 కాళ్ళ మధ్యలోకి వచ్చేటట్టుగా పెట్టి యముడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంచెం కొంచెం రంపం మిషన్ తలకిందులుగా వేలాడదీసి ఉన్న క్రాంతి 2 కాళ్ళ మధ్యలోకి వస్తుంటే అది చూసిన లైవ్ వీడియోలో చూసిన అంజలి, చారీలు ఆ లొకేషన్‌లోకి చాలా ఫాస్ట్‌గా వెళ్తుంటారు. జనాలు కూడా ఆ లొకేషన్‌కి ఎగబడి వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ వల్ల ఆ లొకేషన్‌లోకి వెళ్ళలేకపోతారు. లైవ్‌లోనే ఆ రంపం మిషన్ క్రాంతి అంగాన్ని 2 కాళ్ళ మధ్యలో నుండి కోస్తూ ఉంటే క్రాంతి గట్టిగా అరుస్తూ ఉంటాడు. రంపం మిషన్ 2 కాళ్ళ మధ్యలో నుండి క్రాంతిని కోసేసేసరికి అంజలి
చారి లొకేషన్‌కి వెళ్ళేసరికి క్రాంతి 2 ముక్కలుగా తలకిందులుగా వేలాడదీసి ఉంటాడు. హో షట్! ఏంటి చారి ఈ దారుణం? వాడు ఎదవే, పనికిమాలినవాడే, వావివరుసల్లేనివాడే, కామందుడే. కానీ చట్టాన్ని చేతిలోకి మరీ తీసుకొని ఒక రేపిస్ట్‌ని ఒక చెట్టుకి కట్టి తలకిందులుగా వేలాడదీసి 2 ముక్కలుగా నరకడం ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వం ఉంది, పోలీసులు అయినా మనముండి ఏం ప్రయోజనం చారి? శిక్షించడం తప్పు కాదు. కానీ ఇలా చెయ్యడం తప్పు చారి అని అంజలి అనగానే, మేడం, మీకు మన మీద, మన ప్రభుత్వం మీద నమ్మకం ఉందా మేడం? మనం పోలీసులం. మనకి మనమే రక్షణ ఇచ్చుకోలేని పోలీసులం. నిజంగా ఆ క్రాంతి మన కస్టడీలోకి తీసుకొని వాడికి తిండి పెట్టి వాణ్ణి మేపడం తప్ప మనం, మన ప్రభుత్వం ఇంకేమైనా చేస్తుందా? వాడికి ఉరిశిక్ష వేసినా వాడి నెంబర్ వచ్చేసరికి రాష్ట్రపతి నుండి క్షమాభిక్ష కూడా వచ్చేస్తుంది మేడం. ఇలాంటి వాణ్ణి ఇలానే చంపాలి మేడం అని చారి అనగానే, మనం ఎన్ని అనుకున్నా ఆ ఎదవకి శిక్ష పడింది. ఇంకా మనం ఏం చేస్తాం? ముందు ఫార్మాలిటీస్ నుండి మురళిని రమ్మను. మొత్తం ఏరియా బ్లాక్ చెయ్. డాగ్ స్క్వాడ్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అన్ని ఏరియాలని వెతికించు. చంపినవాడు తప్పించుకోవడానికి వీల్లేదు. అతనిని పట్టుకొని చెరసాలలో వెయ్యడం నాకు ఇష్టం లేదు. అయినా సరే నా వృత్తి. నేను ఈ పని చెయ్యాలి. ఎందుకు అతను ఇంతలా చంపుతున్నాడో తెలుసుకోవాలి అని అంజలి అంటుంటే, అంజలికి కమిషనర్ దగ్గర నుండి కాల్ వస్తుంది. అంజలి కమిషనర్ కాల్ లిఫ్ట్ చేసి, హలో, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అంజలి. అక్కడ పరిస్థితి చాలా గందరగోళం కింద తయారుంది. నువ్వు ఉన్న ప్లేస్‌కి జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు. చంపిన వాణ్ణి దేవుడు అంటున్నారు. మహిళా సంఘాల నుండి, మహిళ నుండి హంతకుడికి చాలా మద్దతు వస్తుంది. నువ్వు ఈ కేసులో ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకొని ఆలోచించు. పైనుండి వచ్చే ప్రెషర్ నేను హ్యాండిల్ చేస్తాను. నీకు సపోర్ట్‌గా మనుని ఇన్వాల్వ్ అవ్వమని చెప్తా. ప్రీవియస్‌గా మీరు ఇద్దరు కలిసి పున్నమి నాగులో పని చేశారు. అందుకే మీ బాండింగ్, మీ డిస్కషన్ చాలా స్పోర్ట్స్‌గా ఉంటాయి. హంతకుడు దొరికితే జనాల దృష్టి మళ్లించాలంటే ఒక ఫేక్ ఎన్‌కౌంటర్ చేయండి. హంతకుణ్ణి ఒక సైకోలా చూపించండి. కానీ నిజంగా చంపేవాణ్ణి మాత్రం అరెస్ట్ చేసి బంధించండి అని కమిషనర్ చెప్పగానే, అంజలి అలాగే సార్, అలాగే చేస్తా. అండ్ మీకు థాంక్స్, మా అన్నయ్య మనుని ఈ కేసులో నాకు హెల్ప్‌గా పంపుతున్నందుకు అని అంజలి అనగానే, ఇట్స్ మై ప్లెజర్ అంజలి. బట్ హంతకుణ్ణి మాత్రం మీరు ఖచ్చితంగా కనిపెట్టాలి అని ఆర్డర్ వేసి కమిషనర్ కాల్ కట్ చేసేస్తాడు. కమిషనర్ కాల్ కట్ చేయగానే చెట్టుకి 2 ముక్కలుగా వేలాడుతున్న క్రాంతి శవాన్ని ఫార్మాలిటిక్స్ టీం దింపుతుంటే అంజలి, చారి అలానే చూస్తూ ఉంటారు. అదే సమయంలో నందిని ఇంట్లో, ఏమోయ్, కొంచెం కాఫీ కలుపనోయ్ అంటూ తలకి స్నానం చేసొచ్చి దేవుడి గదిలో దండం పెట్టుకోవడానికి వెళ్ళిన గోవర్ధన్ శిరీషతో అనేసరికి, ఇంటి ముందు ఉన్న తులసి మొక్కకి తలంటు స్నానం చేసి కళ్ళు మూసుకొని ప్రదక్షిణాలు చేస్తూ శిరీష అలాగే ఉంటుంది. భార్య అలాగే అనేసరికి గోవిందు సిగ్గుపడుతూ, నేనంటే ఎంత ప్రేమో ఈ పిచ్చిదానికి అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకొని న్యూస్ చూద్దామని టీవీ రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెడతాడు. న్యూస్‌లో బ్రేకింగ్ న్యూస్, లైవ్ విజువల్స్. గత కొద్ది రోజుల ముందు స్క్రాపిజం గురించి మీరు చూసే ఉంటారు. అలాంటి ఘటనలతో మళ్ళీ మీ ముందుకి లైవ్ విజువల్స్ వస్తుంది మీ రియల్ న్యూస్ టీవీ. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్‌లో కామందుడు అనే సోషల్ మీడియా పేజెస్‌లో స్క్రాపిజం తర్వాత తనకి జరిగిన అన్యాయాన్ని నందిని అనే యువతి మొదటి పోస్టు రూపంలో తన అన్న క్రాంతి తన మీద జరిపిన అత్యాచార ఉదంతాన్ని నిర్భయంగా పోస్టు రూపంలో పోస్ట్ చేసి చెప్పింది. ఇప్పుడు నందిని మీద, నందిని అన్నయ్య క్రాంతి జరిపిన అత్యాచారాన్ని ఫేస్‌కి మాస్క్ పెట్టుకొని చిరిగిపోయిన బట్టలతో క్రాంతిని ఎలా తలకిందులుగా వేలాడదీసి
యముడు అనే హంతకుడు రంపం మిషన్‌తో కోసేసి 2 ముక్కలుగా చేశాడో చూడటానికే చాలా భయంకరంగా ఉంది. ఆ రంపం మిషన్ ఆ క్రాంతికి కోస్తుంటే క్రాంతి ఎలా విలవిలలాడుతూ గాలిలో ఊగుతున్నాడో కనిపిస్తుందా? ఇది అన్నచెల్లెల బంధానికే మాయని మచ్చకి వేసిన శిక్ష అనుకోవచ్చు. మా ప్రతినిధి దేవిక సంఘటస్థలంలో ఉన్నారు. చెప్పండి దేవిక, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడికి జనాలు తండపతండాలుగా వస్తున్నారు అని విన్నాం. ఇది ఎంతవరకు నిజం? క్రాంతిని చంపినందుకు ఆ యముడికి ఆడవారు నీరాజనాలు పడుతున్నారు అని తెలుస్తుంది అని అడిగేసరికి, ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది వెంకీ. 2 ముక్కలుగా ఉన్న క్రాంతిని ఇప్పుడే ఫార్మలిక్స్ వాళ్ళు కిందకి దించారు. క్రాంతి బాడీని దగ్గరికి పెడుతున్నారు. మీరు ఆ విజువల్స్ చూడొచ్చు అని క్రాంతి ముక్కలను దగ్గరికి పెట్టేసరికి టీవీలో క్రాంతి ఫేస్ చూసిన గోవర్ధన్, క్రాంతి, నాన్న క్రాంతి అంటూ గట్టిగా అరుస్తూ టీవీ ముందుకి పరుగున వెళ్ళి టీవీని పట్టుకొని, నాన్న క్రాంతి, అరె నాన్న క్రాంతి, నువ్వేనారా అంటూ నందినిని అంటూ గట్టిగా అరిచేసరికి నిద్రపోతున్న నందిని ఒక్కసారిగా లేచి, ఏంటి నాన్నా అంటూ పరుగు పరుగున నాన్న దగ్గరికి వచ్చేసరికి శిరీష కూడా గోవర్ధన్ అరుపుకి తులసి మొక్క దగ్గర నుండి పరుగున వస్తుంది. ఏమైందండి అంటూ శిరీషని చూసి గోవర్ధన్, చూశావా శిరీష, న్యూస్‌లో మన క్రాంతిగాడే, మన క్రాంతి ఎలా ఉన్నాడో చూడే అనేసరికి టీవీలో వస్తున్న క్రాంతి విజువల్స్‌ని చూసి శిరీష కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. శిరీష కళ్ళు తిరిగి కింద పడిపోగానే అమ్మా అంటూ నందిని శిరీషని పట్టుకొని ఏడుస్తుంటే గోవర్ధన్ నందినిని టీవీలో వస్తుంది ఏంటి? అన్నయ్యకి నీకు జరిగింది ఏంటి? అది నిజమా? చెప్పు అంటూ కొడుకు పోయాడన్న బాధలో వస్తున్న కోపంతో నందినిని చెయ్యి పట్టుకొని పైకి లేపి మొహం మీద చెంపదెబ్బలు కొడుతూ అడుగుతుంటే, ఆగండి నాన్నా, కొట్టింది చాలు. ఇదే కోపం మీ కొడుకుపై చూపించి ఉంటే ఈరోజు నా బ్రతుకు ఇలా అయ్యేది కాదు అంటూ చెంపదెబ్బ కొడుతున్న గోవర్ధన్ చెయ్యి పట్టుకొని నందిని అనేసరికి, నీ బ్రతుకికి ఏమయింది చెప్పు? ఏమైందా? నాన్న తర్వాత నాన్నలా నాకు ధైర్యాన్ని ఇచ్చి నా అన్నయ్య నన్ను కంటికి రెప్పలా కాచుకుంటాడు అనుకుంటే, నా మనం దోచుకునే కాల యముడయ్యాడు. నేను తన చెల్లి నీ అని చూడకుండా నాకు మత్తుమందు ఇచ్చిన నా మానం దోచుకొని నన్నే బ్లాక్‌మెయిల్ చేసి ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మానాన్ని హరించే కామందుడు అయ్యాడు. నీ కొడుకు కామానికి, నీ కొడుకు కింద నేను నలిగిపోతూ నా మనసు చచ్చిపోతే ఎక్కడ నీ పరువు పోతుందో అని వైజాగ్ నుండి వచ్చిన దగ్గర నుండి నాలో నేను చచ్చిన శవంలా బ్రతుకుతున్నా. మీరు మీ కన్న కొడుకు చదిమేసిన మీ కన్న కూతుర్ని పట్టుకొని ఏమైంది అంటే ఏమని చెప్పాలి? ప్రతి రాత్రి వాడు నా గదిలోకి వచ్చి నన్ను అనుభవిస్తుంటే, నీ సుపుత్రుడు నన్ను వశం చేసుకొని అనుభవిస్తున్నాడు అని చెప్పాలా? ఎంతకాలం నేను నా మనసుని చంపుకొని నీ కొడుకుతో పక్కపంచుకోవాలి? వాడు ఎన్ని చేసినా సరే నేను ఓర్చుకున్నా. కానీ మొన్న రాత్రి వాడు ఒక మృగంలా నా ఒళ్ళు ఎలా రాక్కేశాడో చూడండి అంటూ వీపు మీద ఉన్న గోరు మచ్చలని చూపిస్తూ, అందుకే నాన్నా నేనే చనిపోదామని ఉరి వేసుకోవాలనుకున్నా. కానీ అదే టైంలో న్యూస్‌లో స్క్రాపిజం గురించి వచ్చింది. అందుకే సోషల్ మీడియాలో కామందుడు అనే పేజీ క్రియేట్ చేసి నా స్టోరీ పోస్ట్ పెట్టాను. అది చూసి స్క్రాపిజం చేసిన అన్నయ్య నీ కొడుకికి శిక్ష విధించాడు. నాకు న్యాయం జరిగింది. నాకు న్యాయం జరిగింది అంటూ ఉండగా శిరీషకి మెలకువ వచ్చి లేచి